పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పత్రిజీ ఆరాధన ఉత్సవం సందర్భంగా విశేష కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మనం మైత్రేయ బుద్ధ పత్రిజీ గురించి తెలుసుకుందాం. మరి ఈ అంశంపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నాడు శ్రీనే ప్రవీణ్ మాస్టర్ రంజిత్ గారు. మరి ఆయన అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ సార్. ఎస్ అండి, మనం పత్రిజీ ఆరాధన ఉత్సవాల సందర్భంగా మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం, విశేష కార్యక్రమం చేసుకుంటున్నాం. సో మైత్రేయ బుద్ధ పత్రిజీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి మైత్రేయ బుద్ధ అంటే మిత్రత్వం, అంటే ఫ్రెండ్షిప్ అంటే మరి పత్రిజీకి చాలా ఇష్టం. మరి పత్రిజీ ఫ్రెండ్షిప్ గురించి ఏం చెప్పారో మాకు వివరించి చెప్తారా? సో ఎప్పుడు కూడా పత్రిజీ గారు ఆయన స్పీచ్ ఏదైనా మాట్లాడే ముందు మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అంటే ఏది చెప్పినా కూడా మై డియర్ ఫ్రెండ్స్ అనేది ఫస్ట్ ముందు వరుసలో ఉంటుంది ఆయన నోట్లోంచి. ఓకే. అంటే పత్రిజీ గారులో ఆ మిత్రుత్వం, మైత్రేయం, ఆ బుద్ధత్వం అనేది ఉంది కాబట్టి ఇంతమంది ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఆ స్నేహభావం సార్ ముందు నుంచి కూడా ఆయన సంబోధించేటప్పుడు కూడా మై డియర్ మాస్టర్స్ అని సంబోధించి మై డియర్ ఫ్రెండ్స్ అలా చెప్తూ, అంటే ఎప్పుడు కూడా ఆయన, నేను మొన్న కూడా మన పిఎంసీలో ఒక వీడియో చూశాను సార్. అంటే అన్ని రిలేషన్ల కంటే గొప్పది స్నేహం అని చెప్పాడు పత్రిజీ గారు. ఎస్. సో అది మామూలుగా సార్ మనము బయట సమాజంలో చూస్తే ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది. ఏంటి, అందరూ ఏంటి, చదువుకునే వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు, గోల్ వేసేవాళ్ళు ఫ్రెండ్స్, తిరుగుబోతులు ఫ్రెండ్స్. అంటే ఆ ఫ్రెండ్షిప్ ఒక ఫ్రెండ్షిప్ అనేది అలాంటిది మనం చూసాం. కానీ ఎప్పుడైతే మనం మెడిటేషన్లోకి వచ్చామో, ధ్యానంలోకి వస్తే ఏంటంటే ఒక బుద్ధత్వంతో కూడిన స్నేహం సార్. మైత్రేయ బుద్ధ అన్నట్టుగా మీరు మన టైటిల్లోనే చెప్పినట్టుగా, అంటే ఒక ధ్యాని స్నేహం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఎస్. మైత్రేయ తత్వం ప్రేమతత్వం కంటే ఎక్కువ అనేసి మరి పత్రిజీ చెప్తారు. మరి ఈ సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సార్, మనము ప్రేమించిన పర్సన్ నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం సార్, ఆశిస్తూ ఉంటాం. నేను ఇంత చేశాను, నాకు ఏదో చేస్తారు, నేను ఇష్టపడితే నన్ను ఇష్టపడతారు, నేను ఏదైనా గిఫ్ట్ ఇస్తే నాకు గిఫ్ట్ ఇస్తారు. అక్కడ ప్రేమలో అది ఉంటుంది సార్. ఓకే. అంటే ప్రేమలో బంధం ఉంటుంది, అటాచ్మెంట్ ఉంటుంది. ఫ్రెండ్షిప్ లో బంధం ఉండదంటారా? ఫ్రెండ్షిప్ లో బంధం ఎలా ఉంటుంది సార్, ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఫ్రెండ్షిప్ చేస్తుంటారు సార్. ఎస్, చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు సార్. ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇంకా నిజం చెప్పాలంటే బయట కొంచెం ఫ్రెండ్షిప్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయేమో. మన మెడిటేషన్లో మెడిటేటర్ ఫ్రెండ్ అయితే ఇంకా అద్భుతం అది. ఈ నిష్కామ కర్మ, ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మనం చేయాల్సింది మన ఫ్రెండ్కి చేస్తుంటాం సార్ ఇక్కడ. సో బయట ఏంటంటే, సార్ నేను వీడికి డబ్బులు ఇస్తాను, వీడు నాకు ఇస్తాడా, నేను వీడికి పార్టీ ఇస్తాను, వీడు నాకు ఇస్తాడా, నేను వీడికి ఏదైనా గిఫ్ట్ రేపొద్దున ఇస్తే వాడు అంతే కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తాడా, ఇవ్వడా, ఇన్ని లెక్కలు ఉంటాయి సార్. మన ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ పత్రిజీ గారు చూపించిన మార్గంలో ఇక్కడ స్నేహం ఏంటంటే సార్, నేను చూశాను, ధ్యానంలో లేనప్పుడు స్నేహం చూశాను, ధ్యానంలో ఉన్నప్పుడు స్నేహం చూశాను. ధ్యానంలో లేనప్పుడు ఫ్రెండ్షిప్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్. అంటే ఇతనితో కలిసి తిరిగితే నాకు ఒక పేరు వస్తుందేమో, ఇతనితో కలిసి తిరిగితే నాకు డబ్బు రకంగా అయినా ఉపయోగం పడుతుందేమో, అది ఇతన్ని ఎలా ఉపయోగించవచ్చు, ఈ విధంగా ఆలోచిస్తారు. కానీ ఒక ఆధ్యాత్మికతలో వచ్చిన తర్వాత ఆ ఫ్రెండ్షిప్ అనే పదానికి ఆ మీనింగ్ చేంజ్ అయిపోతుంది అంటారు. మీనింగ్ అంటే పర్సెప్షన్ సార్. ఇప్పుడు అక్కడ ఏంటి, పర్సెప్షన్ చేంజ్. ధ్యానంలోకి రాకముందు బయట సమాజంలో ఫ్రెండ్షిప్ ఏంటంటే, నేను వీడికి పార్టీ ఇస్తే వీడు నాకు పార్టీ ఇస్తాడు, నేను వీడికి తినిపిస్తే వీడు నాకు తినిపిస్తాడు, నేను వీడికి మంచి గిఫ్ట్ ఇస్తే వీడు నాకు మంచి తిరిగి గిఫ్ట్ ఇస్తాడు. అక్కడ లెక్కలు ఉన్నాయి. ఎప్పుడైతే మన స్పిరిచువాలిటీలోకి వచ్చామో, పత్రిజీ గారు చెప్పినట్టు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి వచ్చినామో, అప్పుడు ఏమంటే జీరో ఎక్స్పెక్టేషన్ సార్. ఎదుటివాడు నాకు ఏమి ఇస్తాడో ఇయ్యడో ఫస్ట్ నాకు అనవసరం సార్. ఎదుటివాడిని ఒక ఫ్రెండ్లా చూడగలిగే ఒక మానసిక పరిస్థితి, ఒక యాటిట్యూడ్, ఒక పర్సెప్షన్ అనేది పత్రిజీ గారు మనకు నేర్పించారు. సో ప్రతి ఒక్కరిని ఫ్రెండ్గా చూస్తాం. ఇక్కడికి వస్తే ఏంటి, నాకు తెలుసా తెలియదా కాదు, నాకు ప్రతి ఒక్కరు ఫ్రెండే. ప్రతి ఒక్కరు మాస్టరే, ప్రతి ఒక్కరిని మనం సమానం చూడడం అనేది మనం ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మనం నేర్చుకుంటాం సార్. సో ఎప్పుడైతే మనము
ఇక్కడ అద్భుతం ఏంటంటే సార్, నిష్కామ కర్మ చేస్తుంటాం సార్ మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో. పత్రిజీ గారు ఎప్పుడు కూడా స్నేహం అంటే స్నేహం చేస్తున్నాం, కానీ ఎలాంటి స్నేహం చేస్తున్నాము, ఏమీ ఆశించకుండా సాయం చేస్తాం. ఎస్, వాడు రేపు పార్టీ ఇస్తాడా ఇవ్వడా నాకు అనవసరం, రేపు నాకు డబ్బులు ఇస్తాడా ఇవ్వడా నాకు అనవసరం. ఈరోజు నా దగ్గర ఉన్న దాంట్లో నేను చేయగలిగిన ఎంతో కొంత చేసేస్తా. ఎస్. సో నాకు మెడిటేషన్, నాకు ఇక్కడ మంచి పిరమిడ్ సెంటర్ ఉంది, కలిసి వెళ్దాం. మనకు అక్కడ ఆరాధనోత్సవాలు వెళ్దాం, ధ్యాన మహిళా చక్రాలు వెళ్దాం, తీసుకెళ్దాం అని ఫ్రెండ్స్ని ఏమి ఎక్స్పెక్ట్ చేయడం, వాళ్ళ నుంచి వస్తే చాలు, మీరు అది దర్శించుకుంటే చాలు, కడతాలు వెళ్దాం, పిరమిడ్ చూద్దాం రా అని చెప్పేసి ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్తాం. సో ఏం చేసినా కూడా ఎక్స్పెక్ట్ చేయం. మనకేంటి ఇక్కడ ఈ మనం నేర్చుకున్న ధ్యానం, మనం ఏది నేర్చుకున్న ధ్యానం, దానివల్ల పొందిన ఆనందం, మనం దానివల్ల పొందిన ప్రశాంతత ఇతరులకు కూడా, మన ఫ్రెండ్స్ అందరికీ అందాలి. నేను ఒక్కడిని హ్యాపీగా ఉంటే కాదు, నా ఫ్రెండ్స్ అందరు హ్యాపీగా ఉండాలి. ఇంకా మనుషులు మాత్రమే కాదు, జంతువులు కూడా ఫ్రెండ్స్ అయిపోతాయి మనకు, పక్షులు కూడా ఫ్రెండ్స్ అయిపోతాయి, ప్రకృతి కూడా ఫ్రెండ్స్ అయిపోతాయి, ప్రతి చెట్టు ఫ్రెండ్ అయిపోతుంది ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత. ఇక్కడ ఒక అద్భుతమైన పాయింట్ మీరు రేస్ చేశారు. అంటే ఈ భూమి మానవుడిది ఒకటే కాదు, మొత్తం జంతు జాలాలది కూడా. మరి వాటన్నిటిని కూడా మైత్రీ తత్వంతో ఉండాలంటారా? ఉండాలి సార్. అలా ఉన్నప్పుడు మరి వాళ్ళని చంపడం, సంహరించడం అన్నది ఆప్ చేయాలంటారా? సార్, ఎప్పుడైతే మనము ఈ ధ్యానంలో లేనప్పుడు ఏమవుతుంది అంటే సార్, బయట ఫ్రెండ్షిప్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఆ ఫ్రెండ్షిప్ వేరు సార్. అంటే అవసరాల మీద ఆధారపడిన ఫ్రెండ్షిప్. అంటే నేను ఇది చేస్తే నాకేదో చేస్తాడు అన్న ఫ్రెండ్షిప్ సార్ బయట. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చినామంటే మనం ఏమి ఆశించాం, ఫస్ట్ ఏమి ఆశించాం, ఫస్ట్ మనం ధ్యానం చేసామా, మనం ఒక ఆత్మజ్ఞానాన్ని పొందామా, మనం ఒక సజ్జన సాంగత్యం, పాజిటివ్ అట్మాస్ఫియర్, పాజిటివ్ పీపుల్. అంటే నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తే ఏంటంటే పాజిటివ్గా మారాలి అంతే. సో ఇట్లాంటి ఒక ఆచార్య సాంగత్యం, ఒక గొప్ప గొప్ప గురువుల సాంగత్యంలో ఉన్నప్పుడు, ధ్యాన ప్రచారం, శాకాహార ర్యాలీలు చూస్తున్నప్పుడు, ఓకే మనం ఒక జంతువును బలి చేయడం చాలా తప్పు అన్న ఎరుక మనకు వస్తుంది. ఈ జంతువుల్ని ఇబ్బంది పెట్టడం, అవి ప్రాణులే, వాటికి ఒక జీవితం ఉంది. ఇప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరైనా చంపుతాను అంటే, నాకు చంపుతానన్న మాట ఉంటేనే నాకు కోపం వచ్చేస్తుంది. మరి అట్లాంటిది జంతువుల్ని చంపుతాను అంటే చంపడం, అదంతా కూడా మనం ఇదంతా కూడా ఎప్పుడు పాజిటివ్గా ఉండగలుగుతాం, జంతువుల పట్ల ఎప్పుడు ప్రేమ చూపించగలుగుతాం, జంతువుల పట్ల ఎప్పుడు కరుణ చూపించగలుగుతాం అంటే కేవలం మన పత్రిజీ చూపించిన దారిలోకి వచ్చినప్పుడే. ఓకే. సో అదర్వైజ్ ఏంటంటే అది ఒక జంతువు మాత్రమే, అది ఒక డాగ్ అంటే డాగ్ మాత్రమే, ఓకే వేరే యానిమల్ అది ఒక యానిమల్ అంతే. నేను మనిషి, నేను గొప్ప, నేను గ్రేట్, నేను తోపు అన్న ఫీలింగ్లో ఉంటాం ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి రాకముందు. సో ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చి మళ్ళీ దట్టు పత్రిజీ గారు ఏంటంటే ఎప్పుడు కూడా జంతువులన్నీ కూడా మాస్టర్సే సార్. పత్రిజీ గారు మనకు యానిమల్స్ గురించి, వాటి పట్ల కరుణ చూపించాలి, ప్రేమ చూపించాలి అని నేర్పించారు మనకు. అది మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోనే స్ట్రాంగ్గా చెప్తారు. ఒక శాకాహారం గురించి కానీ, జంతువుల పట్ల ఎంత ప్రేమగా ఉండాలి, ప్రకృతి పట్ల ఎంత ప్రేమగా ఉండాలి, పక్షుల పట్ల ఎంత ప్రేమగా ఉండాలి అనేది మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోనే నేర్పిస్తారు సార్. బయట ఎన్నో సొసైటీస్ ఉండొచ్చు, బయట ఎంతోమంది మెడిటేషన్ చెప్పొచ్చు, కానీ ఇంత స్ట్రాంగ్గా, ఇంత అద్భుతంగా బల్ల గుద్ది జంతువులు, పక్షులు, ప్రకృతి అన్నీ సమానం, ఇక్కడ మనది మాత్రమే కాదు, మనుషులది మాత్రమే కాదు, ఈ భూమి ప్రతి ఒక్క ప్రాణకోటిది, ప్రతి ఒక్క జీవిది అని మన పత్రిజీ గారు, గురుగారు ఎప్పుడు చెప్పారు. ఎప్పుడు మన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఏంటంటే ప్రకృతి అంటే ప్రేమ, జంతువులు అంటే ప్రేమ, పక్షులు అంటే ప్రేమ. మనము మనుషుల్ని ఎంత ప్రేమగా చూసుకుంటామో జంతువుల్ని కూడా, పక్షుల్ని కూడా అంత ప్రేమగా చూసుకోవడం మనకు పత్రిజీ గారు నేర్పించారు సార్ ఇక్కడ. సో చాలా రిలేషన్షిప్స్ మనం చూస్తూ ఉంటాం, ఇంకా దాంట్లో ఎక్కువగా భార్యాభర్తల రిలేషన్షిప్ అన్నది చాలా క్రూషియల్. ఎందుకంటే వీళ్ళు చాలా కాలం కలిసి ఉంటారు, ఈవెన్ తల్లి తండ్రితో కానీ, లేకపోతే అన్నదమ్ములతో కానీ ఇది కొంచెం తక్కువ ఉంటుంది, కానీ భార్యాభర్తలతో ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళిద్దరి మధ్యన
ఒక మంచి రిలేషన్షిప్ ఉండాలంటే కనుక ఫస్ట్ ఫ్రెండ్షిప్ ఉండాలంటారు. ఎస్ ప్లస్ ఈ భార్యాభర్త సంబంధంలో కూడా వాళ్ళు కనుక ఆధ్యాత్మికంగా కూడా వాళ్ళిద్దరూ కలిసి ఉంటే అంటే ఆ గోల్ అన్నది ఆధ్యాత్మిక ఒక గోల్ అన్నది కూడా కనెక్టెడ్గా ఉంటే వాళ్ళిద్దరిని దగ్గర రావడానికి ఉపయోగపడుతుంది అంటారా? సార్ ఎప్పుడు కూడా సార్ ఇప్పుడు ఎన్నో రిలేషన్స్ ఉంటాయి. అమ్మకి కొడుక్కి, అమ్మకి కూతురికి, డాడీకి, మమ్మీ డాడీ పేరెంట్స్ వీళ్ళతో కలిసి ఉంటారు సార్. ఈ ఒక రిలేషన్ సార్. భార్యాభర్తలు ఏంటంటే సో వాళ్ళు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఒకరి కోసం ఒకరి లైఫ్ ఒకరు షేర్ చేసుకోవడానికి కలుస్తారు సార్. కాకపోతే ఏంటంటే వాళ్ళ గనక ధ్యానం తెలియకపోతే, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం తెలియకపోతే ఏమవుతుందంటే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తోటి పెళ్లిలోకి దిగుతారు సార్. భారీ ఎక్స్పెక్టేషన్స్ అంటే బాహుబలి రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ సినిమా బాహుబలి రేంజ్ లో తర్వాత ఉండకపోతే ఇంకా రోజు ఏడుపే, రోజు గొడవలే, రోజు ఇబ్బందే ఇంట్లో. ఎందుకంటే సార్ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే మనం ఈ జీరో ఎక్స్పెక్టేషన్స్లో ఉంటామో ఏది వచ్చినా ప్లస్సే సార్. భార్యాభర్తల మధ్యన ఏంటంటే బయట ఒక ధ్యానం తెలియని వాళ్ళు బయట ఏంటంటే భారీ ఎక్స్పెక్టేషన్స్, లేకపోతే ఇలా ఇంత సంపాదిస్తాం, డామినేషన్ చేద్దామని, భార్యేమో భర్త పైన డామినేషన్, అయితే భర్త భార్య పైన డామినేషన్, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఇద్దరు కనుక ఒక ఆధ్యాత్మిక కపుల్ అవుతాయి కనుక కొంచెం మార్పు వస్తుందంటారా సార్? ఎప్పుడైతే వాళ్ళు ఒక కొట్టుకునే భార్యాభర్తలు, గొడవ పెట్టుకునే భార్యాభర్తలు, ఇబ్బంది పడే భార్యాభర్తలు ఎప్పుడైతే ధ్యానంలోకి వస్తారో ఫస్ట్ ఈయన నా భర్త కాదు, ఈయన ఒక సోల్ అన్న విషయం ఎరుకలోకి వస్తుంది. ఓకే. సో ఒక ఆత్మ ఈయన, చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆత్మలు. సో ఈయన నా జీవిత ప్రయాణంలో నాతో కలిసి తోడుగా ఉండడానికి వచ్చిన సోల్ ఓకే అని ఒక ఎరుక వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం సోల్లా చూడగలుగుతాం, ఒక మనిషిలా కాకుండా. ఒక మనిషిలో ఏంటి తప్పులు, ఎప్పుడు తప్పులు, ఒప్పులు, ఇక్కడ మైనస్లు, ఇవి వెతుకుతూ ఉంటాం బయట. ఎప్పుడైతే మనం ధ్యానంలో ఉంటాం ఏంటంటే అరే నా భార్య కూడా ఒక సోల్, తను ఎదుగుతుంది, నేను ఎదుగుతున్నా, ఇద్దరం ఒక ఫ్రెండ్షిప్ లో ఉంటే కలిసి ఎదుగుతాం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ప్రతి ఒక్క రిలేషన్షిప్ లో కూడా ఒక ఫ్రెండ్షిప్ ఉండాలనేసి అంటున్నారు. ఉండాలి సార్. అలాగే భార్యాభర్త సంబంధంలో కూడా ఫస్ట్ ఫ్రెండ్షిప్ ఉంటేనే అది ప్రేమ కింద మారుతుంది అంటారా? ఎస్ సార్. ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఉంటే ఏమవుతుందంటే సార్ ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు సార్. జీరో ఎక్స్పెక్టేషన్స్తో ఉండి మనం కనుక ఈ యొక్క ఫ్రెండ్షిప్ అనేది ఉంటే ఏమైతే సార్, మనము లైఫ్లో ఫస్ట్ ఏ ప్రాబ్లం వచ్చినా అమ్మ దగ్గరికి వెళ్ళాము, డాడీ దగ్గరికి వెళ్ళాము, సిస్టర్స్ బ్రదర్స్ దగ్గరికి వెళ్ళాం, ఫస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చెప్తాం, అరే నాకు ఈ ప్రాబ్లం వచ్చిందిరా. ఎందుకు చెప్తాము అంటే మనకు నమ్మకం, ఫ్రెండ్ అనేవాడు మనల్ని అర్థం చేసుకుంటాడనే నమ్మకం. ఫ్రెండ్ అనేవాడు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా యాక్సెప్ట్ చేస్తాడని నమ్మకం. కనీసం వింటాడు, నన్నుగా యాక్సెప్ట్ చేస్తాడు అన్న ఒక నమ్మకం ఉంటుంది. సో ఎప్పుడైతే ఒక భార్యాభర్తల మధ్యన ఫ్రెండ్షిప్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళు అర్థం చేసుకోవడానికి, ఒకరినొకరు యాక్సెప్ట్ చేసుకొని ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది సార్. ఓకే. సో అది ఎప్పుడైతే ధ్యానంలో ఉన్న ఫ్రెండ్షిప్ వేరు, ధ్యానంలో లేని ఫ్రెండ్షిప్ వేరు సార్. ధ్యానంలో ఉన్న ఫ్రెండ్షిప్ ఏంటంటే ఒక సోల్ లెవెల్లో మనం ఎదగడానికి, మనం సోల్గా ఎదుగుతూ మన ఎదుట ఉన్న సోల్, భార్య అనే సోల్, భర్త అనే సోల్ ఎదగడానికి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు సార్. కలిసి ధ్యానం చేసుకోవడం, కలిసి నాలెడ్జ్ షేర్ చేసుకోవడము, ఇద్దరు కలిసి ధ్యాన ప్రచారం చేయడము, ఇద్దరు కలిసి శాకాహార ర్యాలీలో పాల్గొనడం, ఇద్దరు కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయడము. సో నాది, ఇది నా ఇల్లు, ఇది నా కారు, ఇది నాది అన్న నుంచి ఇది మనది మనందరిది అనే స్థాయికి ఒక మెచ్యూరిటీ అనేది పెరుగుతుంది సార్. ఎప్పుడైతే ధ్యానం చేసామో అసలు ఇక్కడ ఏంటంటే ధ్యానం చేసి ఈ ఆత్మజ్ఞానం నేర్చుకున్న తర్వాత ఏంటంటే వీఆర్ నాట్ పర్మనెంట్ హియర్. మనమేమి ఇక్కడ శాశ్వతంగా ఉండి రోజు కొట్టుకొని భార్యాభర్తలు ఇబ్బంది పడడానికి రాలేదు, గొడవ పడడానికి రాలేదు. మనం ఆత్మగా ఎదగడానికి వచ్చాము. తోటి ఆత్మలకు
హెల్ప్ చేయడానికి వచ్చాము. Yes. అందులో క్లోజ్గా ఉన్న ఆత్మ ఎవరో స్పౌజ్, భార్య ఆర్ భర్త. సో వాళ్ళేంటి, ఇప్పుడు నా ఇంట్లో నా భార్య ప్రశాంతంగా ఉంచుకోవాల్సిన బాధ్యత నాది. ఎస్. ఎందుకంటే నేను బయటికి వెళ్ళి కార్యక్రమాలు చేసి మళ్ళీ ఎక్కడికి రావాలి, నేను ఇంటికి రావాలి. ఎప్పుడు అది సాధ్యం అవుతుంది? నేను ధ్యానం చేస్తూ, నా భార్య కూడా ధ్యానం చేస్తూ, మేము రోజు జ్ఞానాన్ని ప్రాక్టీస్ చేస్తే ఉంటుంది. ఎస్. లేదనుకోండి బయట ఏంటి మామూలుగా ఎందుకు లేట్ అయింది అంటే ఏవో ఒక ఎక్స్పెక్టేషన్స్, రాంగ్ ఇమాజినేషన్స్, ఊహల్లో బతుకుతూ, కళల్లో బతుకుతూ, రియాలిటీని మర్చిపోయి. ఎందుకంటే సార్ మనం ఎన్ని డబ్బులు సంపాదించినా అల్టిమేట్గా కావాల్సింది ప్రశాంతత, పీస్ ఆఫ్ మైండ్, ఆనందం. భార్యాభర్తల మధ్యన ఆనందంగా ఉంటేనే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది, ఆ ఇంట్లో పిల్లలు ప్రశాంతంగా పెరుగుతారు, ఆనందంగా పెరుగుతారు. అంటే నాట్ ఓన్లీ కాదు, చిన్న చిన్న యూనిట్స్, చిన్న చిన్న ఫ్యామిలీస్ ప్రశాంతంగా ఉంటే మన సమాజం ప్రశాంతంగా ఉండదు. సమాజం నుంచి రాష్ట్రం, రాష్ట్రం నుంచి దేశం, దేశాల నుంచి విశ్వం. అంటే చిన్న యూనిట్ నుంచి అది మ్యాక్రో లెవెల్లో చూస్తే కనుక మొత్తం అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు. ఎస్ సార్. ఎస్. సో మనం ఫర్దర్గా మనం ముందుకెళ్తే కనుక మన మైత్రేయి బుద్ధ పత్రిజీ అన్న ఈ టాపిక్లో అంటే బుద్ధుడు మహాపరినిర్వాణం పొందిన తర్వాత మళ్ళీ నేను మైత్రేయ బుద్ధ కింద వస్తాను అని చెప్పడం జరిగింది. ఆ మైత్రేయ బుద్ధుడు మరి పత్రిజీ అని చెప్పుకోవచ్చా సార్? అది 100% మనం అలా చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే ఈరోజు ఒక స్నేహం అనే భావనతోటి ఎవరు పత్రిజీ గారిని కలిసిన ప్రతి ఒక్కరు చెప్తారు, ఆయన నాకు క్లోజ్ ఫ్రెండ్, ఆయన నాకు క్లోజ్ ఫ్రెండ్, మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అదేదో ఉంది కదా, గోవిందుడు అందరి వారే అన్నట్టుగా పత్రిజీ అందరి వారేనా? అదే, గోవిందుడు అందరి వాడే అన్నట్టుగా మన పత్రిజీ అందరి వాడు, విశ్వానికే స్నేహితుడు, అంటే విశ్వామిత్రుడు. ఎస్. ఎందుకంటే ఎవరిని కలిసిన పత్రిజీ గారు నా క్లోజ్ అండి, నా క్లోజ్ అండి, నాకు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. బయట చూస్తే ఒక మనిషి ఒకరికి నచ్చచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు. కరెక్ట్. కానీ ఇక్కడ అందరికీ నచ్చేస్తున్నాడు పత్రిజీ. ఎందుకంటే ఆయనలో ఒక బుద్ధత్వం ఉంది, బుద్ధత్వంతో కూడిన ఒక స్నేహభావం ఉంది. అంటే ఒక వ్యక్తి అందరికీ నచ్చుతున్నాడంటే దానికి కారణం ఏముండొచ్చు? అంటే భౌతికంగా కనిపించే ఈ ఒక శరీరం మూలంగానా, లేకపోతే మాట్లాడే విధంగానా, లేకపోతే వాళ్ళ ఒక చర్యల మూలంగానా, లేకపోతే వాళ్ళకున్న ఎనర్జీ సిస్టమ్ మూలంగానా? సార్ అది ఎనర్జీ సిస్టమే సార్. ఎందుకంటే ఆయన శక్తి, ఆయన ఎంత ధ్యాన సాధన చేశారో, ఎంత జ్ఞాన సాధన చేసి ఎంతో శక్తి పొందారు. శక్తికి మరొకటి ఏంటంటే మరొక చక్రం, ఒక కారుకి మరొక ఎక్స్ట్రా వీల్ లాగా ఏంటంటే ఇది ఫ్రెండ్షిప్ సార్. సో నేను ఏ రోజు పత్రిజీ గారు నేను గురువుని, అందరూ నా కాళ్ళకి దండం పెట్టండి, నేను మీకు ఆశీర్వాదాలు ఇస్తానని ఏ రోజు చెప్పలేదు. ఐఎమ్ యువర్ ఫ్రెండ్ అన్నాడు. పెద్దవాళ్ళతో ఫ్రెండ్ అన్నాడు, చిన్న వాళ్ళతో ఫ్రెండ్ అన్నారు, చదువుకున్న వాళ్ళతో ఫ్రెండ్ అన్నాడు, చదువుకోలేని వాళ్ళతో ఫ్రెండ్ అన్నారు. నాకు ధ్యానం చేస్తే చాలు మీరు ఫ్రెండ్స్ అయిపోతారు, నాతో స్నేహం చేయాలి అంటే నాకు పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇవ్వక్కర్లేదు, నాకు కార్లు ఇవ్వక్కర్లేదు, నాకు బంగ్లాలు ఇవ్వక్కర్లేదు, ధ్యానం చేస్తే చాలు. ఈ పత్రిజీ చూపించిన మార్గంలో ఉంటే చాలు, ఆయనకు ఎవరైనా ఫ్రెండ్ అయిపోతారు. అంటే ఒక విశ్వామిత్రుడు అనడానికి నిదర్శనం ఏంటంటే ఆయన ఎన్లైటైన్మెంట్ పొందారు. ఆయనతోనే అట్టే పెట్టుకోలేదు. మహా చెప్తే వాళ్ళ భార్యకి, పిల్లలకి చెప్పేసి ఉంటే సరిపోయేది. కానీ మొత్తం ప్రపంచం అంతా కూడా ధ్యానమయం చేయాలని మహాసంకల్పం పొందినప్పుడే అప్పుడు విశ్వామిత్రుడు అయ్యాడు, జగద్గురు అయ్యాడు అని చెప్పచ్చా? ఎస్ సార్. ఎప్పుడైనా సార్ నేను బ్రతికితే చాలు, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, ఇది ఎప్పుడంటే ఒక ధ్యానంలోకి రాకముందు, ఈ ఆత్మజ్ఞానం తెలియనప్పుడు, ఇవన్నీ అక్కడికే ఫ్యామిలీ సెంటర్డ్ పర్సనాలిటీ. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫ్యామిలీ సెంటర్డ్ కాదు, విశ్వం మొత్తం నా కుటుంబమే కదా, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అని ఒక పాట ఉంటుంది సార్. కరెక్ట్. అట్లా ఎప్పుడు పత్రిజీ గారు ఆయన పొందిన ఆనందాన్ని అందరికీ అందించాలి. ఎక్కడ కూడా నేను గురువునని చెప్పుకోవాలి, నేను మీ ఫ్రెండ్ని అంటే అల్టిమేట్ రిలేషన్షిప్ ఏదైనా ఉంది అంటే ఫ్రెండ్. అల్టిమేట్ రిలేషన్షిప్ ఏమైనా ఉందంటే అది ఫ్రెండ్షిప్. ఆ ఫ్రెండ్షిప్ అనేదాన్ని ఆయుధంగా చేసేసుకొని, ఆ ఫ్రెండ్షిప్ అనేదాన్ని అందరికీ పంచుతూ ఈరోజు పత్రిజీ గారికి మిగతా గురువులకు తేడా ఏంటంటే, మిగతా గురువులు గురువుల్లాగా చెప్పుకున్నారు, మేము గురువులం అన్నట్టుగానే
వాళ్ళు ఏ సొసైటీలో అయినా ఉండొచ్చు, మనకు పేర్లు అనవసరం. వాళ్ళకు గురువులకు శిష్యులకు చాలా దూరం ఉంటుంది. కానీ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మన పత్రిజీ గారికి గురువులుకి చాలా దగ్గర సంబంధం, ఒక స్నేహం. అంటే ఆయన ఏమంటారంటే నేను మీరు ఒకటే అనేసి. సో ఎందుకు అంటే ఆ స్నేహ బంధం, ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ వల్ల అంత క్లోజ్ అయ్యారు. సార్ ఏది చెప్పినా కూడా నో చెప్పకుండా, ఎదురు చెప్పకుండా చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సార్ ఆర్డర్లు ఇవ్వక్కర్లేదు, ఇది చెయ్యండి, ఇది గ్యారంటీ. పత్రి సార్ ఒక మాట చెప్తే ఇలా దూకండి అంటే దూకేసేవాళ్ళు. ఎందుకంటే ఫ్రెండ్, అక్కడ ఉన్నది గురువు కాదు, ఒక ఫ్రెండ్. మన ఆత్మ ఎదుగుదల కోరుకునేది ఫ్రెండ్. అంటే ఏంటంటే ఈ జన్మలో మనకి కొన్ని సుఖాలు, కొన్ని కంఫర్ట్స్, కొన్ని కార్లు, బంగ్లాలు, కొంచెం ఇక్కడి గురించి మాట్లాడలేదు ఆయన. జన్మలుగా మనలో ఉన్న పేరుకుపోయిన, మనలో ఉన్న నెగిటివిటీని, ఒక బ్యాడ్ కర్మాస్ని క్లియర్ చేసుకుంటూ పాజిటివ్ కర్మాస్ పెంచుకోండి. మిమ్మల్ని, మీ కర్మను మీరు ప్రక్షాళన చేసుకోండి. ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకోండి. ఎందుకు వచ్చి ఒక చిన్న లెసన్ నేర్చుకోవడానికి మళ్ళీ పుడతారా? మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు కదా అని. ఇప్పుడు ఇదే ఒకటో తరగతి ఫెయిల్ అవుతూ మళ్ళీ 1వ తరగతి కోసం మళ్ళీ జన్మ తీసుకున్నట్టుగా కదా సార్. సో ఆ ఆయన ఫ్రెండ్షిప్తో చెప్పాడు, నేను గురువుని, నేను చెప్తున్నాను, మీరు వినండి అని చెప్పలేదు ఎక్కడ పత్రిజీ గారు. చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు మీరు. అంటే పత్రిజీ ఒక మైత్రేయ ధర్మంతో మొత్తం ఈ ప్రపంచానందరికీ కూడా ధ్యానం నేర్పించారు. ప్రతి ఒక్కరిని కూడా తనతో సమానం అని చెప్పాడు. అలాగే అంచేతే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అంత గొప్పగా ముందుకెళ్ళింది. సో అద్భుతమైన మీరు కంక్లూజన్ ఇచ్చారు. సో ఫైనల్గా మీరేనా ఈ సందర్భంగా మన పత్రిజీ గురించి, మైత్రేయ బుద్ధ పత్రిజీ గురించి నేను చెప్పదలుచుకున్నారా? సార్, మైత్రేయ బుద్ధ పత్రిజీ గురించి చెప్పేది ఒక్కటే సార్. ఏంటంటే ఎప్పుడైతే మనకు బయట సమాజంలో చాలా స్నేహాలు దొరుకుతాయి, మనకు తిరగాలంటే తిరుగుబోతులు చాలామంది దొరుకుతారు, లేదంటే ఏదైనా ఎంజాయ్ చేయాలంటే ఎంజాయ్మెంట్ చేసేవాళ్ళు చాలామంది దొరుకుతారు, పార్టీస్, పబ్స్, ఎలాంటి ఫ్రెండ్షిప్ అయినా దొరుకుద్ది. కానీ ఒక బుద్ధత్వంతో కూడిన ఫ్రెండ్షిప్, ఒక మైత్రేయ బుద్ధ అనే ఒక ఫ్రెండ్షిప్ దొరకాలంటే అది మన పత్రిజీ చూపించిన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోనే సాధ్యం సార్. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ సొసైటీలోకి వస్తారో వాళ్ళందరూ కూడా ఒక ధ్యానం విలువ, ఆత్మజ్ఞానం విలువ, దీంతో కూడిన ఫ్రెండ్షిప్ ఎంత అద్భుతంగా ఉంటుందో మనకు తెలుసు. సో ఎందుకంటే మనం ఆల్రెడీ అనుభవిస్తున్నాం కాబట్టి, సో ప్రతి ఒక్కరిని ఒక సోల్లా చూడడం, ఒక మామూలు మనిషిలా కాకుండా ఒక ఆత్మ, ఈ ఆత్మ ఎదుగడానికి ఈ ఆత్మ డెవలప్ అవ్వడానికి నేను ఏం చేయగలుగుతా అనే ఒక గొప్ప మైత్రేయ బుద్ధత్వం అనేదాన్ని మనకు పత్రిజీ గారు మన సొసైటీకి అందించారు సార్. అది మన అదృష్టం, ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం సార్ ఇది. చాలా అద్భుతంగా చెప్పారు మీరు. అంటే ఫస్ట్ మనతో మనం మిత్రత్వం అన్నది తెలుసుకోవాలి ధ్యానం చేసి. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు ఎదుట్లో ఉన్న ఆ ఒక గుణాలని మనం ఎంతో నేర్చుకోగలుగుతాం. తర్వాత ఈ ప్రపంచం అంతా కూడా ధ్యానం అయినప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా ఒకటే కుటుంబం కింద మసులుతుంది అని చాలా అద్భుతంగా చెప్పారు. మరి ఇదే పత్రిజీ గారి సందేశం, ఇదే మీ సందేశం కూడా అని చెప్పచ్చా? ఎంతో అద్భుతంగా మరి ఈ ఒక ప్రోగ్రాంలో మీ యొక్క ఇన్పుట్స్ ఇచ్చారు, మీ యొక్క భావజాలాన్ని వ్యక్తం చేశారు. మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.